ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బావుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి కలలో కూడా ఊహించని అదృష్టం అనేది పట్టబోతుంది. జనవరి 1లోగా నువ్వు తెలుసుకుంటే నీకంటే అదృష్టవంతులు మరొకరుండరమ్మా. ఈ కొత్త సంవత్సరంలో దీన్ని గనక నువ్వు మిస్ చేసుకుంటే, నీకంతా కూడా దరిద్రమే ఇంకా. ఇలా ఎందుకు చెప్తున్నాను అనేది నువ్వు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు పూర్తి వివరాలనేటివి తెలుస్తాయి. నేనేది చెప్పినా కూడా అది నీ మంచి కోసమే అని చెప్పి భావిస్తే, కింద ఖచ్చితంగా ఫస్ట్ మన వీడియోని ఎవరైనా గనక కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నా జీవితంలోకి అదృష్టాలు రావడం లేదని చెప్పి, నేనెంత శ్రమ చేసినా కూడా నా శ్రమకు తగిన ఫలితం రావటం లేదని చెప్పి, నేనెంత మంచితనంగా ఉన్నా కూడా నాకు చెడు మాత్రమే ఎదురవుతుందే, నాకు మంచితనాన్ని, నా ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదని చెప్పి ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నావు కదా. అయితే ఎప్పుడు నీ మనసులో ఒక పక్కన ఆ ఫీలింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. బాబా, నేనేం తప్పు చేశాను, ఎవరికి ఏం అన్యాయం చేశాను, నా జన్మలో నేను ఆశించిన ఫలితాన్నైతే మాత్రం నేను ఎప్పుడూ కూడా పొందడం లేదు. నేను కోరుకున్న జీవితం ఒకటైతే నేను అనుభవిస్తున్న జీవితం మరొకటి. ఏది ఏదైనప్పటికీ కూడా నా తలరాత ఇంతే కదా అని చెప్పి అన్నింటినీ సర్దుకొని జీవితంలో అలా అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కొక్కసారి మనసు కంట్రోల్ తప్పి ఉండటం వల్ల కొన్నిసార్లు ఎంత కోపం తెచ్చుకోకూడదు అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా నా మనసు నా మాట వినకుండా కోపానికి గురవుతూ ఉంది. ఒక్కొక్కసారి వీరి మీదనే నేను ఇంత ప్రేమను చూపిస్తుంది, కానీ వీళ్ళు మాత్రం నా మీద 1% కూడా చూపించడం లేదు. వీరితో నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి, నాది నేను చూసుకోవాలి అని చెప్పి మీ సందేశాలు విన్నప్పుడల్లా అనిపిస్తుంది. కానీ ఆరా తీరా ఆ సమయానికి మాత్రం వారి మీద ప్రేమ అలా పొంగుకొస్తూనే ఉంది. నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. అలాగే వారికి ఏదైతే అది చేసుకోండి అని చెప్పి వదిలేద్దామా అనిపిస్తుంది. వారు నా మాట వినరు అని తెలిసినప్పటికీ కూడా వారు చేస్తుంది తప్పు కదా, వారికి ఇలా ఈ తప్పు చేయకూడదు, నా వంతు సహాయంగా నాకు తెలిసిన మాట అనేది ఒకటి చెప్దామని చెప్పి నా అనుభవంతో నాకు నా తెలివి ఉంది కదా, నేను చెప్పడం లేదా బాబా? ఎందుకు ఎందుకు నాకున్న అనుభవం ఎన్నో రకాలైన పాఠాలను నాకు నేర్పించింది. కాబట్టి నా అనుభవంతో కొన్ని సలహాలు ఇద్దామని చెప్పి అనుకున్నప్పటికీ కూడా
వాళ్ళు మాత్రం నన్ను, నా మాటను తొక్కిపడేస్తున్నారు. అటువంటప్పుడు కన్నీళ్లు కళ్ళకు కట్టుకొని జీవితాన్ని అలా నెట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇదంతా నాకెందుకు? నా స్వార్థం నేను చూసుకుంటాను. నాకెందుకు ఇంత బరువు? నేను నా బరువును దించేసుకొని నేను ఏకాంతంగా, ప్రశాంతంగా ఒక రెక్కలున్న పక్షి ఆకాశంలోకి ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో అంత స్వేచ్ఛగా నా జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోదామా అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాను. అయినా కూడా బాబా ఏదో ఒక రకంగా నాకు సంకెళ్ళు పడుతూనే ఉన్నాయి. నా దరిద్రం నన్ను ఆపేస్తూనే ఉంది. నాకు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య, అనారోగ్యపరంగానో, మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవటం వల్ల కానీ, నిద్ర సరిగా పట్టకపోవటం వల్ల కానీ, లేదా మీ భర్త గురించో, లేదా నా భార్య గురించో, లేదా నా బిడ్డల గురించో, లేదా నా యొక్క పుట్టింటి తరపు వారి గురించో, లేదంట అత్తింటి తరపు వారి గురించో ఏదో ఒక ఆలోచన మనసును పాడు చేసి కళ్ళ నీళ్లు కళ్ళకు కట్టుకున్న ప్రయోజనం లేక ఇలా నిలిచిపోవాల్సి వస్తుంది. ఎందుకు నాకు ఇంత కర్మ బాబా? నా బంధాలలో పడి నేను ఇలా కొట్టుకుంటూ ఉండాల్సిందేనా? నాకు స్వేచ్ఛగా ఉండాలి అనిపిస్తుంది బాబా. ఎందుకు నాకు ఈ శిక్ష? మనసున్న వారందరికీ కూడా ఇటువంటి శిక్ష తప్పదా బాబా? ఈ విధంగా నా మనసుని నేను కంట్రోల్ చేసుకోలేక ఒక రకంగా నా మనసుతో నేనే ఒక చిన్నపాటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నాను. ఎందుకు నాకు ఇంత నరకం అని చెప్పి అనిపిస్తున్నప్పటికీ కూడా అయ్యో, ఎలా వదిలేస్తే, ఎలా చెప్పకపోతే, ఎలా ఒక మాట అని చూద్దామని చెప్పి మనసు ఆగలేక, కంట్రోల్లో ఉండలేక, నోరలా అదుపు తప్పి ఒక్కొక్కసారి మాట్లాడేస్తూ ఉన్నప్పుడల్లా కూడా పెద్ద పెద్ద గొడవలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. నా వల్ల అవ్వటం లేదు బాబా, నన్ను కంట్రోల్ చేయండి బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు మానసిక వేదనని అనుభవిస్తూనే ఉన్నావు బిడ్డ. నీ మనసు గురించి పూర్తిగా చదివిన వారిలో నేను మొదట వ్యక్తిని, నీ తండ్రిని. బిడ్డా, నేనేం చెప్పినా కూడా అది నీ మంచి కోసం మాత్రమే చెప్తానని నువ్వు నమ్ముతావు కదా నా బంగారు తల్లి. ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఎవరికి సమస్యలు లేకుండా ఉంటున్నాయి? నువ్వు ఇలా అనుకుంటున్నావు అంటే గనక నాకు అర్థమైంది ఏంటి అంటే, నువ్వు చాలా మంచిదానివి, అందరి మంచి కోరుకునేదానివి. ఒకరు ఎక్కడ కష్టాల్లో పడిపోతారో అని చెప్పి వారి కష్టాల పాలు కానివ్వకుండా ఎక్కడెక్కడ కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ వారి చేత ఆ పనులు చేపిస్తూనే ఉంది. నీ మాట వింటే ఎప్పుడో బాగుపడేవారు. నీ మాట వినకపోవటం వల్లే కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇందాక నాతో చెప్పినట్లుగా నీ మనసు నువ్వు కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నావు అని నాకు అన్నావు కదా. అయితే నీ మనసుని కంట్రోల్లో ఉంచుకోలేక ఈ 2025 సంవత్సరం అంతా కూడా బాధపడ్డావు. కానీ ఇప్పటికైనా నీ మనసుని కంట్రోల్లో ఉంచుకోవటానికి కొన్ని మార్గాలు అనేవి నేను చెప్తాను బిడ్డ. ఇది ఎంతలే ఏముందులే అని చెప్పి తీసిపడేయద్దు. ఎవరికైనా కానీ ఈ భూమి మీద ఆయుష్ అనేది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. నీటి మీద బుడగలాంటి జీవితాలు మనవి. కాబట్టి ఈ ఉన్నంతకాలం సంతోషంగా, ఆనందంగా బ్రతికి ఈ యొక్క జీవితాన్ని ఆస్వాదించగలిగే వారే నిజమైన పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక్కడ ఎంత తపన పడినా, ఎంత కోట్లు సంపాదించాలని చెప్పి ఆశపడినా, లేదా ఇంకా ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆలోచించినా చివరకు మిగిలేది మనిషికి గుప్పెడు బూడిద మాత్రమే. తన బూడిదను తను కూడా తాకలేడు, ఏది కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళలేడు. ఇది నువ్వు అంగీకరిస్తావు కదా. ఎంత బ్రతికినా చివరికి ఎముకల పాలు అవ్వాల్సిందే బిడ్డ. ఇది నేను నిన్ను భయపెట్టాలని చెప్పడం లేదు నా బంగారు తల్లి. ఇది నీ యొక్క జీవిత సత్యం. నీకు మాత్రమే కాదు, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ప్రాణకోటి చివరికి తన యొక్క ఆయుష్ వదలక తప్పదు. ఆ ప్రాణం వదలక తప్పదమ్మా. ఈ మధ్య పుట్టుక నుంచి మరణం వరకు మధ్యలో ఆడే ఈ నాటకంలోనే స్వార్థాలు, ఈర్ష్యలు, అసూయలు, ఒకరు బాగుపడాలి అని చెప్పి మాటలు చెప్పడాలు, ఒకరు బాగుపడుతున్నారేమో అని చెప్పి ఏడవడాలు, ఒకరి మీద ఒకరు ఏడవడాలు, డబ్బును సంపాదించాలి అని చెప్పి తాపత్రయపడటాలు, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు, పిల్లల మధ్య గొడవలు, కొట్లాటలు, ఆస్తుల గొడవలు, తల్లిని తండ్రిని సరిగ్గా చూసుకోపోవటం, ఇవన్నీ కూడా డబ్బు కోసమే కదా తల్లి. డబ్బుంటే సర్వం ఉన్నట్లు, డబ్బు లేకపోతే ఏమీ లేనట్లు. డబ్బున్నవాడు మరి కట్టలు పెట్టుకొని తన యొక్క చితి మీద పేర్చుకొని కాల్చుకొని తాను వెళ్తూ వెళ్తూ ఆత్మతో పాటు ఆ కట్టలన్నీ తీసుకుని వెళ్తాడా? ఏదీ లేదు కదా. నీకు ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ కథని కూడా ఏంటి అంటే, ఒక వ్యక్తి చిన్నతనంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆ పేద కుటుంబంలో జన్మించిన అబ్బాయికి ఎప్పుడైనా తాను కోటీశ్వరుడిగా మారాలి అనే ఒక కోరిక ఉంది. తన తల్లితో ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, అమ్మా
నిన్నొక పెద్ద ఇంట్లో కూర్చోబెడతాను. నేను పెద్దయిన తర్వాత ఒక పెద్ద ఇల్లు కడతాను అని చెప్పి. అలా అమ్మ చెయ్యి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే తనకి ఆశలకి తగ్గట్టుగా ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటిని ఎలాగైనా కొనాలి అనుకుంటాడు. అయితే ఆ ఇల్లు కొనాలంటే మాటలు కాదు కదా! కనీసం ₹1,00,00,000 కానీ ఉండాలి. ఆ పిల్లాడికేమో 17, 18 ఏళ్లుంటాయి. కష్టపడాలి అని నిర్ణయించుకున్నాడు. మూటలు మోస్తాడు. లేదంటే గనక పొలం పనులకు వెళ్తాడు. పొలాన్ని దున్నుతాడు. బస్తాలెత్తుతాడు. సిమెంట్ పని చేస్తాడు. ఏదైనా సరే పని. కష్టం ఉంటేనే కదా డబ్బొస్తుంది. అలా కష్టపడుతూ, కష్టపడుతూ చూస్తూనే తన యవ్వన వయసు మొత్తం కూడా చివరికి 52 సంవత్సరాలొస్తాయి ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి 52 సంవత్సరాల తర్వాత అనుకున్న సొమ్ముని తినో తినకో కడుపు కాల్చుకొనో రూపాయి కూడబెట్టి ₹1,00,00,000 సంపాదించాడు. ఆ ₹1,00,00,000 తన చేతుల్లోకి వచ్చిన తర్వాత బిజినెస్‌ని అయితే స్టార్ట్ చేస్తాడు. అలా చిన్నగా పెట్టిన బిజినెస్ పెద్దగా డెవలప్ అవుతుంది. మంచి బిజినెస్ మ్యాన్ అయిపోతాడు. బాగా డబ్బులుంటాయి. ₹1,00,00,000 కాదు ఇంకా ఎక్కువే ఉంటాయి. ఈలోపే తన అమ్మ కూడా చనిపోతుంది. మరి ఆయనకి 52 సంవత్సరాలు వయసు అనేది వాళ్ళ అమ్మకి చాలా పెద్ద వయసు ఉంటుంది కదా! ఏదో అనారోగ్యంతో వచ్చి చనిపోయింది. అయితే తాను కట్టాలి అనుకుంటున్న ఇల్లు కట్టేసి చూస్తాడు. అది పాతదైపోయింది. అయినా ఈ ఇల్లు ఎందుకు కొనాలి? ఇంతకంటే మంచిది ఈ సిటీలో అసలెక్కడా లేనటువంటి ఇల్లు నేను కట్టాలి అని నిర్ణయించుకుంటాడు. దానికోసం ఇంజినీర్లను పిలిపిస్తాడు. సాఫ్ట్‌వేర్‌లను పిలిపిస్తాడు. అంతా ప్లాన్ వేసుకొని చక్కగా ఇంటిని కడతాడు. మంచిగా తన కలలకు, ఆశలకు తగ్గట్టు ఇల్లుంటుంది. గృహప్రవేశం జరుగుతుంది. కంటి నిండా పడుకుందాము అని చెప్పి గృహప్రవేశం అయిపోయిన రాత్రి మంచం మీద పడుకొని నేను అన్నీ సాధించాను. ఈలోపు తనకి పెళ్లి కూడా అయిపోయింది. పిల్లలు కూడా ఉంటారు. మంచి భార్య, పిల్లలు. అమ్మనే ఉంచుకోలేకపోయాను కానీ నేను అన్నీ అనుకున్నవన్నీ సాధించాను కానీ గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోయాడు. తన ఆయుష్ తీరే రోజైతే వస్తుందన్నమాట. అంటే అర్ధాయుష్. అయితే ఇంకా యమదూతలైతే వస్తున్నారు. యమదూతలొచ్చి ప్రాణం తీసుకువెళ్తున్నారు. తీసుకుంటుంటే ఆత్మ ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఏంటి మీరు నన్ను ఇలా తీసుకుపోతున్నారు అంటే నేను చనిపోయాను అని చెప్పి అడుగుతాడు. అవును, నువ్వు చనిపోయావని చెప్పి యమదూతలు చెప్పేసరికి అయ్యో, ఈ ఇంట్లో నేను ఒక రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదే. ఈ ఇంటి కోసం 17 సంవత్సరాల నుంచి కలలు కంటున్నాను. కనీసం నేను ఈ ఇంట్లో రూమ్ ఎలా ఉంటుంది, ఆ రూము ఎలా సరిగ్గా చూసుకొని ఆ గదుల్లో పడుకున్నదే లేదే, కూర్చున్నదే లేదే, అప్పుడే నా ఆయుష్ తీరిపోయిందా అని చెప్పి అంటాడు. అప్పుడు యమదూతలు ఇంతవరకే నీ ఆయుష్ ఉంది అని చెప్పి చెప్తారు. ఈ కథ ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే 17 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల వరకు ఇంత కష్టపడి ఒక్క రాత్రి కూడా నిద్రపోలేని తన ఇంటి కోసమా ఇక్కడ ఉంది చెప్పండి. ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకోవాలి ఎప్పుడైనా కానీ. అతి ఆశలకి పోకూడదు. లేని దానికోసం ఎప్పుడూ కూడా వెంట పడకూడదు. అందని ద్రాక్ష పులుపు వదిలేయాలి. ఏదైతే ఉందో అదే చక్కగా వాడుకోవాలి. దాంట్లోనే సంతోషాన్ని ఎత్తుక్కోవాలి. దాంట్లోనే ఆనందాన్ని ఎత్తుక్కోవాలి. కాబట్టే చెప్తున్నాను తల్లి, ఈ జనవరి కొత్త సంవత్సరం 1వ తారీఖులోగా నువ్వు నీ జీవితాన్ని, ఈ సత్యాన్ని తెలుసుకో. ఈ పాత సంవత్సరం ఎలాగో అయిపోయింది. ఎన్నో కష్టాలతో, బాధలతో, సమస్యలతో, కొన్ని తీరని కోరికలతోటి అలా అలా అయిపోయింది. కానీ ఈ జనవరి 1 నుంచి నువ్వు నీ కోసం బ్రతుకు. అతిగా దేనికోసం ఆలోచించుకు. అతిగా ఆశపడకు. నీకున్న చిన్న జీవితంలో అంటే నీకేదైతే ఉందో నీ దగ్గర ఒక ₹1,00,000 అయితే ఉన్నాయి. సరే 50,000 ఉన్నాయి. దాంట్లోనే సంతోషాన్ని ఎతుక్కో. దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కో. అయ్యో, నా దగ్గర ఇది లేదే అని లేని వాళ్ళ యొక్క ఇది కోసం అయ్యో లేదని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా మళ్ళీ నిరాశగా బ్రతకొద్దు. నీకంటే తక్కువ ఉన్న వాళ్ళను చూసి వాళ్ళ మీద నేను బెటర్ కదా అని చెప్పి సంతోషపడు. ఈ జనవరి 1వ తారీఖు నుంచి నీ ఇంట్లో చక్కగా నిత్యం దీపారాధన చేసుకో. మనశ్శాంతిగా ఉండు. కోపాన్ని తగ్గించుకో. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో. ఎవరికి ఏది గొప్పలు చెప్పడానికి ప్రయత్నించకు. ఎవరో ఏదో మెచ్చుకోవాలి అని చెప్పి వారి కోసం ఏది చేయకు. ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి నీ పనితనాన్ని వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి ఏది చేయాల్సిన పని లేదు. ఏదేమైనా నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు గడుపు. ఒకరేమన్నా నీకు అనుకుంటారేమో, ఇది చేస్తే ఏదన్నా జరిగిపోతుందేమో అనే భయాలు పెట్టుకోవద్దు. గుండె నిండా ధైర్యాన్ని నింపుకో. ఆనందంగా ఉండు. నీ చుట్టూ పరిసరాలను ఆనందంగా ఉంచు. ఎవరి జీవితాలు వారివి. నీ భర్త మద్యం తాగుతాడా? చెప్పినంత కాలం చెప్పావు, ఇక వదిలేసి దేనికోసం కూడా ఎక్కువ ఆలోచించొద్దు. నీ పిల్లలకు మంచి చెప్పాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి చెప్పు.
కాస్త అర్థమయ్యేటట్లు 2, 3 సార్లు చెప్పు. అలా చెప్పిన తర్వాత క్షణం నువ్వు వదిలేసేయి. దాన్నే పట్టుకోవద్దు. ఎవరి యొక్క సంతోషాలు ఎవరంటే వారి చేతుల్లో పెట్టకూడదు. నీ సంతోషం, నీ ఆనందం నీ బిడ్డల చేతుల్లోనో, లేదా నీ భర్త చేతుల్లోనో, లేదా నీ భార్య చేతుల్లోనో పెట్టావు అంటే వారు నీతో ఒక ఆట ఆడేసుకుంటారమ్మా. నువ్వు ప్రేమించనంతగా వారు ప్రేమించాలని రూల్ లేదు. నీ జీవితం నీది, వారి జీవితం వారిది. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకుంటూ, నీకు నచ్చిన పనులు చేసుకుంటూ, నిత్యం దీపారాధన చేసుకుంటూ చక్కగా ఈ 2026 నూతన సంవత్సరం అనేది హ్యాపీగా ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకో. పెద్ద పెద్ద వాటికి ఆశపడకు. మొదటి మెట్టు ఎక్కినప్పుడు మాత్రమే ఆనందం ఎంత బాగుంటుందో, అదే 10 మెట్లు ఎక్కిన తర్వాత ఆనందం లభించదు. కాబట్టి చిన్న చిన్నగా మెట్లు ఎక్కడ నేర్చుకుంటావో, పరిగెత్తుతావో, ఎక్కితే ఆయాస పడిపోవటమే తప్ప ఉపయోగం లేదు. ఎక్కడ ఎవ్వరిని మోసం చేయటం కానీ, లేదంటే ఎవ్వరికి ఉన్న మాటలు లేని మాటలు చెప్పి గొడవలు పెట్టడం కానీ, వారి జోలికి వెళ్ళొద్దు. నువ్వు ఇటువంటి పనులు చేయొద్దు. ఎప్పుడైనా నీ ఆనందం, నీ సంతోషం, నీ ఆరోగ్యం, నీ చుట్టూ పరిసరాలు ఆనందంగా ఉంచుకోవటం, బంధాలకు విలువనివ్వు. ఎంతవరకు నీకు విలువనిస్తారో అంతవరకు ఇవ్వనివ్వు. ఎంతవరకు నీ బాధ్యతలో అంతవరకు మాత్రమే. అలా అని తిండి తిప్పలు మానేసి, నిద్రలు మానేసి ఎప్పుడు కూడా అదే ఆలోచనలో పడిపోయి నా జీవితం అయిపోయింది, నేను బ్రతికింతే, నా బ్రతుకు, నా యొక్క జీవితం ఎవ్వరూ మార్చలేరు, ఈ జన్మకు ఇంతే అని చెప్పి నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువగా చేసుకొని చూసుకోవటం, తక్కువగా మాట్లాడుకోవటం, ఒకరికంటే నేను తక్కువ అని చెప్పి నిన్ను నువ్వు అవమానించుకోవటం, ఒకరి కోసం త్యాగం చేసి నీ సంతోషాలను చంపుకోవటం, నువ్వు చెయ్యాలి అనుకున్న పనులు ఎవ్వరి కోసం కూడా ఉండకపోవటం, ఇటువంటివన్నీ కూడా ఏమీ చేయకూడదు. ఎవరికి భయపడకూడదు. నీ జీవితం నీ తల్లి నిన్ను గర్భంలో మోసి 10 నెలలు కనిపెంచి ఇంతగా చేసింది. నువ్వు ఒకరి మీద భయపడి, ఒకరి కింద లొంగి, నిన్ను నువ్వు టార్చర్ చేసుకుంటూ, ఒకరి కోసం ఏడుస్తూ ఇలా బ్రతుకుతున్నావు కాదు కదా. నిన్ను చిన్నప్పటి నుంచి కూడా కంటికి రెప్పలా కాచుకొని నిన్ను చూసుకుంది, నీకంటూ ఒక తెలివితేటలు ఏర్పరచుకుంది. నువ్వు ఒక స్టేజ్లో నిలబడాలి అని చెప్పి, ధైర్యంగా బ్రతకాలి అని చెప్పి ఏ తల్లైనా కోరుకుంటుంది. నీ తల్లి ఆశను నెరవేర్చు. నువ్వు నీకు నచ్చినట్లుగా సంతోషంగా ఉంటూ, నిన్ను నువ్వు చూసుకుంటూ ఈ జనవరి 1 2026 సంవత్సరం నుంచి నీ జీవితం అంతా కూడా ఆనందంగా హాయిగా ఉంటావని నేను ముందుగానే హెచ్చరిస్తున్నా. తెలుసుకొని మారతావా? ఊహించని అదృష్టాలు నీ జీవితంలోకి అడుగు పెడుతున్నాయి కదా. నేను ఇలాగే ఉంటాను అంటావా? ఇక ఇంతే నీ బ్రతుకు. నేను కూడా నిన్ను మార్చలేను అని చెప్పి బాగారు మన అందరితో, అంటే తన బిడ్డలైన తన భక్తులందరితో కూడా ఇలా చెప్తున్నారు. కాబట్టి ఏదైనా సరే బాబా మీద పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ప్రయత్నిస్తే విజయం తానంతట తానే వెతుక్కుంటూ వస్తుంది. మన బాబా మనకు తోడుండగా మనకు భయం ఎందుకు చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.